మనుషులు లేకుండా ఎగిరే బుల్లి విమానాల్లాంటి డ్రోన్ల గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ఈ డ్రోన్లు ఇప్పుడు మనిషి జీవితంలో ఓ భాగం అయిపోయాయంటే నమ్మాల్సిందే. మనుషులు లేకుండా ఎగరగలిగే ఓ వస్తువు ఇది. అయితే ముందు ముందు దీనిపై మనుషులు కూడా ప్రయాణించే రోజులు రాబోతున్నాయి. అందుకు తగ్గట్టుగా ప్రయోగాలు జరుగుతున్నాయి. అసలు డ్రోన్లపై మనుషులు ప్రయాణించే వీలుంటుందా? మనుషులు అలా గాల్లో తక్కువ ఎత్తులో డ్రోన్లపై ప్రయాణిస్తుంటే ఎలా ఉంటుంది? ఒక్కసారి ఊహించుకోండి. అదేదో హాలీవుడ్ సినిమాలో ఉన్నట్టు ఉంటుంది. ఇది సాధ్యమవుతుందా? అసలు డ్రోన్లు అంటే ఏంటి? వీటి వల్ల కలిగే ఉపయోగాలేంటి? మనుషులు డ్రోన్లపై ప్రయాణిస్తే కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. డ్రోన్లను యుఏవి అని పిలుస్తారు. అంటే మానవరహిత విమానం లాంటిది. ఇవి ఎగరడానికి పైలట్ అవసరం లేదు. మనుషులు డ్రైవ్ చేయకుండా ఎగరగలిగే బుల్లి రోబోట్ లాంటివి. ఇవి రిమోట్ సహాయంతో పనిచేస్తాయి. ఇవి ఎగరగలవు, అడ్రస్లు కలుక్కోగలవు, పైనుంచి ఫోటోలు తీయగలవు, ఒక చోటు నుంచి మరో చోటికి పార్సిళ్లు మోసుకెళ్లగలవు. చిన్నపిల్లల బొమ్మలు రిమోట్ సహాయంతో ఎలా నడుస్తాయో అలాగన్నమాట. కాకపోతే వీటిలో ఇంకా అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉంటుంది. ప్రస్తుతం డ్రోన్లు వాడికిచ్చిన పనిని సమర్థవంతంగా నిర్వహిస్తున్నాయి. వీటి ద్వారా మందులను సరఫరా చేస్తున్నారు. ఎక్కడో కొండల్లో ఉన్న వారికి సైతం ఇవి మందులను సరఫరా చేస్తున్నాయి. ఫుడ్ను డెలివరీ చేస్తున్నాయి. పెళ్లిళ్లు, ఫంక్షన్లకు ఫోటోగ్రఫీ కోసం డ్రోన్లను ఉపయోగిస్తున్నారు. వ్యవసాయంలోనూ వీటిని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఇంకా అడవుల్లోని పులులను లెక్కబెట్టడానికి, వాటిని కాపాడడానికి సహాయపడతాయి. మనకు తెలియని, మనం వెళ్లలేని భూభాగాల ఫోటోలు తీసి మనకు ఇస్తాయి. గ్రంథాలయం నుంచి పుస్తకాలు తెచ్చిపెడతాయి. డ్రోన్లను ముఖ్యంగా రక్షణ వ్యవస్థకే ముందు ఉపయోగించేవాళ్లు. శత్రువులపై నిఘా కోసం, దాడులు చేసేందుకు వీటిని ఉపయోగిస్తారు. వీటిని అనేక దేశాల సైన్యాలు ఉపయోగిస్తాయి. ఇవి చిన్నగా ఉంటాయి కాబట్టి రాడార్లు కూడా సులభంగా వీటిని పట్టుకోలేవు. అలాగే నిశ్శబ్దంగా కష్టతరమైన ప్రాంతాల్లోకి చాలా సులువుగా చొరబడతాయి. ఈ కారణంగా సైన్యంలో వీటి వాడకం ఎక్కువగా ఉంటుంది. డ్రోన్లో ఆయుధాలు లేదా పేలుడు పదార్థాలు నింపుతారు. డ్రోన్ ఈ ఆయుధాలను దాని లక్ష్యంలో పడేస్తుంది. ఒక విమానం నుంచి క్షిపణిని ప్రయోగించిన విధంగానే ఇది ఉంటుంది. డ్రోన్ దాడి మరొక పద్ధతి ఏంటంటే డ్రోన్ను పేలుడు పదార్థంగా మార్చటం. అంటే డ్రోన్ తన లక్ష్యాన్ని చేరుకున్న వెంటనే పేలిపోతుంది. ఆత్మాహుతి బాంబులా అన్నమాట. అలా ఇవి రక్షణ వ్యవస్థకు ఉపయోగపడుతున్నాయి. చైనాకు చెక్ పెట్టేందుకు భారత్, అమెరికా కలిసి కంబైన్డ్గా డ్రోన్లను రూపొందించేందుకు ఒప్పందం కూడా కుదుర్చుకున్నాయి. శత్రువులు డ్రోన్ల దాడిని జామర్లు, రాడార్లు, సెన్సార్ల ద్వారా గుర్తించవచ్చు. అదే సమయంలో వాటిని లేజర్తో నాశనం చేయొచ్చు. వ్యవసాయ రంగంలో డ్రోన్లను ఉపయోగించడం కూడా ఎక్కువైంది. మనిషి అవసరం లేకుండా పంటకు అవసరమయ్యే మందులను వీటి ద్వారా స్ప్రే చేసుకోవచ్చు. మందులను స్ప్రే చేయటం వల్ల రైతులు అనారోగ్యానికి గురవుతారు. అందుకే ఇలా డ్రోన్ల ద్వారా మందులను స్ప్రే చేస్తున్నారు. ఇది రైతులకు చాలా ఉపయోగకరంగా మారింది. భారత్లో డ్రోన్ల డిమాండ్, మార్కెట్ ఎలా ఉంది అంటే 2020 జూన్లో విడుదల చేసిన ఫోర్బ్స్ నివేదిక ప్రకారం భారత మార్కెట్లో సుమారు 2 లక్షల డ్రోన్లు అందుబాటులో ఉన్నాయి. వీటి ధర 2 లక్షల నుంచి 2 కోట్ల వరకు ఉంటుంది. ఫిక్కీ, ఎర్నెస్ట్ అండ్ యంగ్ నివేదిక ప్రకారం భారతదేశంలో డ్రోన్ మార్కెట్ 2021 నాటికి సుమారు 6.7 వేల కోట్లు. ఈ మధ్య కాలంలో డ్రోన్ల వాడకం ఇంకా ఎక్కువైంది. కానీ వీటిని పొందాలంటే మాత్రం అనుమతి తప్పనిసరి. డ్రోన్లు ఎక్కడ పడితే అక్కడ ఎగరడానికి వీల్లేకుండా ప్రభుత్వాలు కొన్ని నియమాలను విధించాయి. ఇప్పటికే రక్షణ, ఆరోగ్యం, ఆహారం వంటి రంగాల్లో డ్రోన్ టెక్నాలజీని వినియోగిస్తున్నారు. భవిష్యత్తులో అన్ని రంగాల్లో డ్రోన్ల వినియోగం పెరిగే అవకాశం ఉండటంతో కేంద్ర పౌర విమానయాన శాఖ కొత్త మార్గదర్శకాలు రూపొందించింది. ప్రభుత్వం ఏర్పాటు చేసే డిజిటల్ స్కై వ్యవస్థ ద్వారా డ్రోన్ నిర్వాహకులు అనుమతులు పొందాల్సి ఉంటుంది. ఈ వ్యవస్థ ఆటోమేటిక్ సాఫ్ట్వేర్ ఆధారంగా పనిచేస్తుంది. విమానాల నియంత్రణ కోసం ఎయిర్ క్రాఫ్ట్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఇప్పటికీ అమల్లో ఉంది. అయితే డ్రోన్లు మానవరహితం కాబట్టి అన్మాన్డ్ ఎయిర్ క్రాఫ్ట్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ను కొత్తగా అమల్లోకి తెచ్చింది. కొత్త నిబంధనల ప్రకారం ఇకపై ఎవరికి వారే డ్రోన్లు ఎగరేస్తామంటే కుదరదు. ఎంత ఎత్తులోనైనా డ్రోన్లు తిప్పేస్తామంటే అస్సలు కుదరదు. ప్రతి డ్రోన్కి లెక్క ఉంటుంది. ఎంత పరిధిలో ఎగరగలదు అన్నదానికి కూడా నిబంధనలు రూపొందించారు. ఫోటోగ్రఫీ, వ్యవసాయం, విపత్తు సహాయ పనుల్లో వీటిని ఉపయోగించవచ్చు. కానీ ఆహార పదార్థాల చేరవేత, ఈ-కామర్స్ సైట్ల వస్తువుల చేరవేతకు ఉపయోగించడానికి వీల్లేదు. పగటిపూట మాత్రమే డ్రోన్లు ఉపయోగించాలి. 400 మీటర్ల ఎత్తుకు మించి ఎగరనివ్వకూడదు. విమానాశ్రయాలు, అంతర్జాతీయ సరిహద్దు పరిసరాల్లో, తీర ప్రాంతాల్లో, రాష్ట్ర సచివాలయ ప్రాంగణాల్లో డ్రోన్ల వినియోగాన్ని నిషేధించారు.
అన్ని ప్రాంతాల్లో వివాహ వేడుకల్లో ఫోటోగ్రఫీ అవసరాలకు డ్రోన్లను వినియోగిస్తున్న నేపథ్యంలో అలాంటి వినియోగంపై మాత్రం ఆంక్షలుండవు. 18 ఏళ్ల లోపు వాళ్ళు వీటిని ఆపరేట్ చేయకూడదు. డీజీసీఏ ప్రకటించిన నిబంధనలను ఉల్లంఘిస్తే ఐపీసీతో పాటు వైమానిక చట్టం 1934 ప్రకారం శిక్షార్హులవుతారు. వీటి వినియోగం కోసం అనుమతులు కోరినప్పుడు తప్పుడు పత్రాలు సమర్పిస్తే లైసెన్స్ రద్దు చేసి కేసు నమోదు చేస్తారు. ఇలా డ్రోన్లతో ఇప్పుడు చాలా పనులే చేస్తున్నారు. అయితే ఈ డ్రోన్పై మనిషి కూడా ప్రయాణం చేయగలిగితే ఇదే ఆలోచన చాలా మందికి కూడా వచ్చింది. ఇప్పటికే డ్రోన్లపై ఇలాంటి పరిశోధనలు కూడా మొదలయ్యాయి. 2025 సంవత్సరం కల్లా మనిషి డ్రోన్పై ప్రయాణించే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే అమెరికాలో న్యూయార్కుకు చెందిన హంటలర్ కోవాల్డ్ అనే యువకుడు డ్రోన్పై ప్రయాణం చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. తానే స్వయంగా ఓ డ్రోన్ను తయారు చేసి దానికి స్కై సర్ఫర్ అని పేరు పెట్టాడు. అంతేకాదు, ఇప్పుడు ఆ స్కై సర్ఫర్ మీద న్యూయార్క్ వీధుల్లో ఎంచక్కా చక్కర్లు కొట్టాడు. ఈ ఐడియా కార్యరూపం దాలిస్తే కార్లకు మాత్రం పెద్ద గండమే అంటున్నారు ప్రజలు. సులువుగా తక్కువ ఎత్తులో అలా ఎగిరిపోవటానికి యువత అలవాటు పడితే ఇక కార్లను పట్టించుకోరు. పైగా ఈ స్కై సర్ఫర్లకు పెట్రోల్, డీజిల్ అవసరం కూడా ఉండదు. ఒక్కసారి వాటికి అనుమతులు వచ్చేస్తే ప్రపంచం మొత్తాన్ని అవి చుట్టేసేందుకు ఎంతో కాలం పట్టకపోవచ్చు. ఏదో ఒక రోజు ఈ డ్రోన్లు ఆకాశాన్ని మొత్తం కమ్మేయడం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది.